చేస్తారని. నాకు ఆ రోజు చాలా సీనియర్ జర్నలిస్ట్ చేసింది ఏంటంటే ఇంకా రేపు మోహన్ బాబును ఎల్లుండి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా చాలా స్పష్టంగా శాసనసభ వేదిక మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము చెప్పేసింది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటికి కూడా చెప్పాడు. ఏమని అంటే గవర్నర్ అనుమతి ఇచ్చారు 17A కింద ఈ ఫార్ములా రేసుల్లో 50 కోట్లకు పైగా అనుమతి లేకుండా శాఖ సంబంధం లేని డబ్బులు తరలించినందుకు ఆయనను విచారించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ది గవర్నమెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ ఎనీ యాక్షన్ ఆన్ కేటీఆర్ ఇన్క్లూడింగ్ అరెస్ట్. ఇప్పుడు ఒకసారి ఇది అయిన తర్వాత అది తర్వాత ఆయన ఏమన్నా ముందస్తుగా దానికి ఉపశమనం తెచ్చుకుంటాడా, కోర్టు ఇస్తుందా లేదా అది చూడాలి. కానీ ఆయన తెచ్చుకోకపోవచ్చు, ఎందుకంటే నేను అరెస్ట్ అయితే మంచిదే, జిమ్ చేస్తాను, ఆ తర్వాత నేను పాదయాత్రకు సిద్ధమవుతాను అన్నాడు. కాబట్టి కేటీఆర్ కూడా అరెస్టుకు రెడీగా ఉన్నారు. అవును, బహుశా పెట్టే కూడా ఆయన అన్ని సర్దుకొని ఉన్నట్టున్నారు. మధ్యలో అల్లు అర్జున్ ది బ్రేకో లేకపోతే డైవర్షనో ఏదో ఒకటి వచ్చింది. కానీ కేటీఆర్ను కాకపోతే ఇప్పుడు కేటీఆర్తో పాటు కేసీఆర్ అని ఒక కొత్త ఇది కలుపుతున్నారు. బట్ కేటీఆర్ వరకు నేను నిన్న ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రికి కార్యాలయానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు పెద్ద వాళ్ళైనా ఎవరిని ఉపేక్షించబోయేది లేదు, చాలా సీరియస్ యాక్షన్స్ కంటిన్యూ అవుతాయి అని వాళ్ళు చెప్తున్నారు. అది సెలబ్రిటీస్కు సంబంధించి, పొలిటీషియన్స్కి సంబంధించి, ఇంకా బయట కార్పొరేట్ వరల్డ్ కావచ్చు కూడా. ఎందుకంటే అందులో ముఖ్యమైనది కేటీఆర్ది అవుతుంది. కేటీఆర్ ఇది అయిన తర్వాత ఇది కేవలం 50 కోట్లు కాదు 700 కోట్లు అని ఇంకొక మాట కూడా మంత్రి చెప్తున్నారు. ఇది 700 కోట్ల మొత్తం, నిజానికి 50 కోట్లు కాదని. ఇందులో పెద్ద డిస్ప్యూట్ కూడా లేదు, ఎందుకంటే కేటీఆర్ ఈజ్ ఆన్ రికార్డ్. అది ఫార్ములా రేస్ పోకూడదు కానీ నేనే అనుమతి ఇచ్చాను, ఆ డబ్బులు పంపించమని నేనే చెప్పాను అని ఆయన ఓపెన్గా చెప్పారు. అంటే అంతకుముందు కొన్ని కేసుల్లో ఇప్పుడు కొంతమంది చంద్రబాబు కేసుతో పోలుస్తారు స్కిల్ దాంట్లో డబ్బులు ఫేక్ కంపెనీకి బదలాయించబడ్డాయి అన్న సందేహం చాలా మందికి ఉంది. కానీ బదలాయించబడ్డానికి చంద్రబాబు కారణం అని మీరు ఎలా చెప్పగలుగుతారు అన్నది అక్కడ ప్రధానమైన ప్రశ్న. దానికి ఆధారాలు ఏంటి అని. ఇక్కడికి వచ్చేసరికి కేటీఆర్ నేనే ఇచ్చాను అంటున్నారు. అయితే ఇది ఆ విధమైంది కాదు, ఈ ఫార్ములా రేసుల వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి నేను చేశాను అంటున్నారు. ఇవన్నీ కోర్టులో జరగాల్సిందే. కానీ అరెస్ట్ చేసే అవకాశమే కాదు, ఆలోచన ఉంది తప్పకుండా. అది ఒకరోజు అటు ఇటు తప్ప ఆయన కూడా అరెస్ట్ ఇంకోటి కూడా ఉంది. అరెస్ట్ అయితే అదృష్టం అన్నటువంటి ఒక వాతావరణం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఆయన మొన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇలా వరుసగా. అందుకనే కదా రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డి అరెస్ట్ దృశ్యం, అల్లు అర్జున్ అరెస్ట్ దృశ్యం అని ఒక ఇది పెట్టాడు. కేటీఆర్ అరెస్ట్ కావచ్చు. సార్, పోలవరం పనులు పరిగెడుతున్నాయా? పోలవరం కూటమి పడుతూ డేట్ ఫిక్స్ చేసింది. అంటే చాలాసార్లు పోలవరం ఇదిగో జీవనాన్ని ఇప్పుడు ఓపెన్ అవుతుంది, అప్పుడు ఓపెన్ అవుతుంది, మరొక డేట్ ఫిక్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా డేట్స్ ఫిక్స్ చేశారండి. ఇప్పుడు ఆయన వెళ్ళారు, విచారించారు, అనుభవం ఉంది, దానికి మనం సంతోషించాలి. ఎంతసేపటికి వైసీపీ హయాంలో విధ్వంసం, దానివల్ల 10,000